అక్కడ బోర్డు చూడలేదు నువ్వు 1% 20, 2% 40. ఉండగల ఏదో ఉందో అక్కడ ఇంకా ఎకరానికి వదిలింది వెళ్దాం ఇది అలా లేదురా సూర్యుడు హాయ్ గైస్, ఇప్పుడైతే ఇక్కడ దగ్గరలో ఒక వ్యూ పాయింట్ ఉందంట, అది చూడడానికి వెళ్తున్నాం. అది ఎలా ఉంటుందో మేము ఒకసారి వెళ్ళి మీకు చూపిస్తాం. ఈ డ్రైవింగ్ కుదిరి సాయం హాయ్ గైస్, మనం అయితే ఇక్కడ దగ్గరలో వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చాం. ఇక్కడ ఒకసారి బ్యాక్ సైడ్ చూస్తే మనకి రోడ్ ఏమంత బాగలేదు. బైక్స్ ఇక్కడ దాకా వచ్చాయి, ఓన్లీ బైక్స్ ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ నుండి మనం బై వాక్లో వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మనం బై వాక్లో వెళ్ళాలి వ్యూ పాయింట్ కోసం. చూడండి పాత పింక్. ఇక్కడైతే ఫాగ్తో ఈ సీనరీ చాలా బాగుంది, చాలా బాగుంది. ఇక్కడైతే ఫుల్ మంచుంది, కనీసం ఏం కనిపించట్లేదు. చుట్టూ చూస్తే ఫుల్ ఫాగ్ ఉంది. మేము ఇంకా మార్నింగ్ 6:30 అలాగ వచ్చాం. ఇంకా 5 కానీ 4 కానీ వచ్చింటే ఇక్కడ అసలు ఏం చూడడానికి కూడా కనబడదు మనకి. ఫుల్ ఫాగ్ అనమాట. చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో. ఇది ఇంకా స్టార్టింగ్ స్టేజ్, ఇంకా పైన లోపలికి వెళ్తే ఇంకా మంచి ఎక్కువ ఉంటుందేమో. చూడండి మంచిగా కూడా సూర్యుడు ఎలా కనబడుతున్నాడు. వైట్ మూల కెమెరా ఎలా కనబడుతుంది ఇట్లే. కానీ అది పైకి అయితే మనం వచ్చాము. ఒకసారి మీరు చూసినట్టయితే అది సన్, కానీ మనకి మూన్ లా కనిపిస్తుంది. మార్నింగ్ టైం చూస్తే ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా 7:37 అయింది. కానీ ఇక్కడ మంచు మాత్రం చాలా ఎక్కువ ఉంది. చుట్టూ చూస్తే నాకు ఇంకా ఫుల్ ఫాగుతుంది, చాలా వైట్గా. చాలా బాగుంది వ్యూ అయితే మాత్రం.
గైస్ ఇగోండి వ్యూ పాయింట్ దగ్గర అయితే ఉన్నాము. ఇగోండి మా వాళ్ళందరూ ఆల్రెడీ చిల్ అవుతున్నారు. మేము ఇక్కడికి వచ్చి దాదాపు 1 అవర్ అయితే అలా వ్యూ ఎంజాయ్ చేసాము. కొద్దిగా అక్కడక్కడ వీడియోలు తీసాం కదా, బాగా జనాలు ఎక్కువ ఉన్నారు, నాయిస్ అది ఎక్కువ ఉంది, అందుకే ఎక్కువ మామూలు వీడియో రికార్డ్ చేయలేదు. ఇదిగోండి చూడండి మా వాళ్ళు అయితే ఆల్రెడీ చిల్ అవుతున్నారు మా వాళ్ళు. ఇక మా తమ్ముడు వ్యూ అయితే చాలా బాగుంది. మీరైతే ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాము. మ్యాక్సిమం తీయగలిగినంత తీసాం మేమైతే. బాగా నాయిసీగా ఎక్కువ ఉంది. చూడండి కెమెరా అంత ఎక్స్పర్ట్ ఏం కాదు కానీ బిగినింగ్స్ కదా, అలా నేర్చుకుంటున్నాం కొద్దిగా మేమే. ఇంకా ఎర్లీ మార్నింగ్ బాగా వచ్చుంటే ఇంకా బాగా వచ్చినాం. ఎంత హిల్ మాట దిగచ్చు ఇంకా కిందకి, కాకపోతే జాగ్రత్తగా దిగుతూ వీడియోస్ చేస్తుంటే నాకే చూసుకోవాలి మనం, మన సేఫ్టీ ఫస్ట్, తర్వాత ఏదన్నా. చూడండి మొత్తం టైం 8:30 8:40 అయిపోతుంది మ్యాక్స్. ఇలా ఇక్కడ క్లైమేట్ కూడా ఇందాక మేము చెక్ చేసేటప్పుడు 13 degrees ఉంది. ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. అంత పెద్ద డేంజర్ అని చెప్పను, అలాగని చెప్పి పర్లేదండి, 50-50 అన్నమాట. అంటే అంత హిల్లీగా ఏం పర్లేదు, ఫ్యామిలీతో అందరూ కలిసిమెలిసి రావచ్చు. కార్లు వెహికల్స్ కూడా వచ్చేస్తున్నాయి. వ్యూ చూడండి అసలు. అసలు ఏం రికార్డ్ అవుతుందా లేదంటే మంచి అలా వైట్గా ఉండిపోతుందా నాకు ఏం కనబడట్లే. అంటే అలాగ ఉంది. మరి కెమెరా రికార్డ్ అవుతుందో నాకు తెలియట్లేదు, కానీ చూడడానికి కూడా అసలు నాకు స్క్రీన్ కనబడట్లే. మైండ్ రీఫ్రెష్ అవ్వడానికి అంటే సూపర్ రావచ్చు. బాగుంటుంది అన్నమాట. అంటే నేను అక్కడనే వచ్చాను, అన్నీ వాళ్ళు అక్కడ ఉన్నారు, నేను అక్కడనే అంతే మొత్తం రికార్డింగ్ చేసి చూపెడదామని నేను అక్కడనే మొత్తం కొద్దిగా వచ్చాను అన్నమాట. అంతా బాగానే ఉంది. సన్నే ఉదయం వస్తే ఇంకా బాగుండేది, కాకపోతే లెగడం లేదు, టైం సరిపడలేదు మాకు. దానికోసం మేము బయలుదేరేసరికి 6:30 అలా అయిపోయింది. మేము మా రూమ్ నుంచి బయలుదేరేసరికి 6:30, ఇక్కడికి వచ్చేసరికి మ్యాక్స్ 7:30 7:40 అయిపోతుంది టైం. కానీ మేము వచ్చేది చాలా అసలు పక్క ఎదుటిన్న మనిషి మనకు కనిపించేవాడు కాదు. పర్ఫెక్ట్. చూడండి సన్ చూసారా ఎలా కనబడుతుందో. క్లైమేట్ చాలా బాగుంది, ఫ్రెండ్లీగా ఎంజాయ్ చేయడానికి అటు బాగుంటుంది.
వెళ్తున్నాను. చాలా కిందకు వస్తాను కేవలం వీడియో కోసమే. రాకపోయినా లెర్నింగ్ చేసుకుంటున్నాం. రాదని చెప్పేసి వదిలే కన్నా నేర్చుకోవడం బెటర్ కదా. అందుకనే నాకు చిన్న యాంగిల్స్తో తీస్తున్నాను. సరే, ఇంకా ట్రావెల్ వ్లాగ్లో సరే కాదు, ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ గురించి సంథింగ్ అన్నీ మీకు ఎప్పుడు అప్ టు డేట్ చేస్తుంటారు. చేస్తాం. ఇప్పుడు చూడండి, బయట ఉన్నదంతా మంచే. చిన్న కాలు కానీ స్లిప్ అయిందా కిందకి దండుకుంటూ పోవడం. అక్కడ బోర్డు చూడలేదు నువ్వు. 1% 20, 2% 40. అది ఏదో ఉందో అక్కడ ఇంకా ఎకరానికి వస్తుంది. వెళ్దాం. ఇది అలా లేగురా సూర్యుడు. ఇప్పుడు కొద్దిగా ఇంకా దిగుతుంది మంచంతా. ఇందాకంటే ఈ కొండ మొత్తం ఏం కనబడలే. బాగా సముద్రం టైప్ ఉంది. దీని మీద వంజంగి హిల్స్ ఇంకా సూపర్ ఉంటాయి. Guys, please like, share and subscribe to Hype Creator.